న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే ప్రజాసమితి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రభుత్వంపై మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు రుషికొండలో 500 కోట్లు వేస్ట్ అయింది, కొండను కొట్టేశారని జగన్మోహన్ రెడ్డిని మీరు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు రోజు తిట్టడం కాకుండా మీ హోమ్ మినిస్టర్ వనిత నా టార్గెట్ నాని, ఇంకొకడేమంటాడు నాది రెడ్ బుక్ ఉంది, ఎల్లో బుక్ ఉంది, బ్లూ బుక్ ఉంది, వైట్ బుక్ ఉంది, ఆ లిస్ట్ ఇంప్లిమెంట్. అందుక మీరు ఈవీఎంల ద్వారా గెలిచింది ప్రజలకు న్యాయం చేయడానిక? గుర్తుందా? పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? నాకు ఇన్ఫర్మేషన్ ఉంది 30,000 మంది చిన్న పిల్లలు అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళిపోయారు మిస్సింగ్ అని. అది పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీ హోమ్ మినిస్టర్ వనితాని టార్గెట్ చేసి ఈ 30,000 కుటుంబాలకి మిస్సింగ్ అయిన అమ్మాయిలు ఎక్కడున్నారు వాళ్ళని తీసుకొని రండి. స్పెషల్ స్టేటస్ కి నేను ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాను, సక్సెస్ అవుతాను. మీరు నేను కలిస్తే ఇంకా ఈజీ అది. తద్వారా 100 కంపెనీలు తీసుకొద్దాం, అక్టోబర్ 2 సమిట్ పెడదాం, లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేద్దాం, అప్పులు తీర్చుదాం, అభివృద్ధి చేద్దాం, పోలవరం మీద కాన్సన్ట్రేట్ చేద్దాం, క్యాపిటల్ సిటీ కడదాం, ప్రజలకు, నిరుద్యోగులకు, రైతులకు మీరిచ్చిన 6 హామీలు నెరవేర్చుదాం. లేదా మీరు టోటల్ ఫెయిల్ అయిపోయి రోజు జగన్ని తిట్టుకోవడం అయిపోయింది. మీరు తిట్టారు, నేను తిట్టాను, అది అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు? మీ ప్లాన్ ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అవ్వాలంటే నేను చెప్పినట్టు చేయండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని నమ్మిన వారు అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నర్సరావుపేట జిల్లా వైసీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చిన అధికారులు. వైసీపీని నేషనల్ పార్టీలో విలీనం చేయాలని జగన్ చూస్తున్నాడని బీజేపీ ఎమ్మెల్యే ఆరోపించారు. అప్రకటిత ఎమర్జెన్సీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 2019 నుంచి 2024 వరకు కొనసాగితే ఆ అప్రకటిత ఎమర్జెన్సీని కూడా వ్యతిరేకిస్తూ ఇవాళ ప్రజలు అపూర్వమైన విజయం కూటమికి అందించారు. దీని ద్వారా తెలియవచ్చేది ఆనాడైనా ఈనాడైనా నియంత పరిపాలన ప్రజలు ఆమోదించరు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అందుకే ఇవాళ దిక్కులేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాడు. నిన్నటి రోజున బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ అయి వైఎస్ షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీ విలీనం చేయడానికి సంసిద్ధమని వ్యక్తం చేసే నిస్సహాయ స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవడం జరిగింది. తనతో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి, గెలిచిన 4 పార్లమెంటు సభ్యుల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి, ఉన్న రాజ్యసభ సభ్యులు తనతో ఉంటారో లేనో తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో దిక్కుతోచని పరిస్థితి. అంటే సాక్షాత్తు పులివెందులకు వెళ్తే కార్యకర్తలే తన ఇంటిపైన దాడి చేస్తే నిస్సహాయ స్థితిలో పడిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఓడిపోయిన అభ్యర్థులు కానీ గెలిచిన అభ్యర్థులు కానీ కనీసం పులివెందుల రాజప్రసాదం వైపు చూడని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో దిక్కుతోచకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించే దిశగా ముందుకెళ్తా ఉన్నారు. ఇటువంటి అరాచక శక్తులన్నీ మరలా కాంగ్రెస్ పార్టీ వైపు చేరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేయడం జరుగుతుందని ఆశిస్తాం. జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు శాసనసభ వ్యవహారాలపై అవగాహన తెలియజేస్తున్న పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.
టీడీపీ హయాంలోని నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని శాసన మండలి సభ్యులు డాక్టర్ వేపాడ చిరంజీరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ప్రమాణ స్వీకారం కాలేదు. రాష్ట్రంలో చాలా స్పష్టంగా నియంత పాలన నుండి ప్రజాపాలన వైపు అడుగులు వేస్తున్నట్లు, నిరుద్యోగుల అనుకూల ప్రభుత్వంగా మారుతున్నట్లు, ముఖ్యంగా ఉద్యోగులు ఉపాధ్యాయ విద్యలో నాణ్యత పెరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలన్నిటి మనకు తెలియవస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తెలుగుదేశం పార్టీ 1983లో ఏర్పడిన తర్వాత, 83లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఉపాధ్యాయ విద్యకి తెలుగుదేశం పార్టీ ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో ఒక్కసారి చూద్దాం. 1983 ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈరోజు 2024 నారా చంద్రబాబు నాయుడు గారు మరలా నాలుగోసారి 4-0 ముఖ్యమంత్రి అయ్యే వరకు ఒకసారి పాఠశాల విద్యని, ఉపాధ్యాయ ఉద్యోగాలని పరిశీలిస్తే 1983 నుంచి 2024 వరకు మొత్తం 14 డిఎస్సీలు తీశారు, జనరల్ రిక్రూట్మెంట్. ఈ 14 డిఎస్సీల్లో 4 డిఎస్సీలు కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో తీయబడ్డాయి. 11 డిఎస్సీలు తెలుగుదేశం పార్టీ కాలంలో తీయబడ్డాయి. ఈ 11 డిఎస్సీల్లో అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకాన్ని మెగా డిఎస్సీపై పెట్టడం జరిగింది. లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్న డిఎస్సీపై తొలి సంతకం పెడితే నిన్న మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా ఆ డిఎస్సీ విధి విధానాలన్నింటినీ రూపొందిస్తూ తొలి సంతకాన్ని నారా లోకేష్ బాబు గారు కూడా డిఎస్సీ పైన పెట్టడం జరిగింది. నిన్న మొట్టమొదటి రాష్ట్ర కేబినెట్ నిర్వహిస్తే ఈ రాష్ట్ర కేబినెట్లో ఎక్కువ చర్చ దేనిపై జరిగింది అంటే డిఎస్సీ టెట్ పైనే జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వ విద్యకి, ఉపాధ్యాయులకి, నిరుద్యోగుల్లో ఉద్యోగాలు కల్పించడంలో చూపిస్తున్న శ్రద్ధ పట్ల ఎంత అవగాహన ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ సంవత్సరాలు అనేక కష్టాలు పడ్డారు. సంవత్సరానికి సుమారు ₹1,00,000 ఖర్చు పెట్టి 5 సంవత్సరాలకి ₹5,00,000 ఖర్చు పెట్టి కోచింగ్లు తీసుకున్నారు, రూముల్లో ఉన్నారు, వ్యయ ప్రయాసాలకు లోనయ్యారు. ఇంకొక కొద్ది రోజులు వేచి ఉండండి. ఇప్పటికే డిఎస్సీపై సంతకం పెట్టడం జరిగింది. జూలై 1st వీక్లో నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంకా అనేక రకమైన నిరుద్యోగులు ఉన్నారు. కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఏఈకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరినీ మేము కోరేది ఏంటంటే మీరు ప్రణాళికాబద్ధంగా చదువుకోండి. నిన్న మేము 3 ఎమ్మెల్సీలు కలిసి నారా లోకేష్ బాబు గారిని కలిసి నిరుద్యోగుల తరఫున కొన్ని రిక్వెస్ట్లు, కొన్ని డిమాండ్లు మేము విద్యాశాఖ మంత్రి ముందు ఉంచాం. అందులో ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే, ఒకటి, గ్రూప్ 2ని 2 నుంచి 3 నెలలు వాయిదా వేయాలి అని అడిగాం. ఎందుకంటే గ్రూప్ 2లో కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఒక పేపర్ని పెట్టారు, 75 మార్కులది. కొత్తగా పెట్టడం వల్ల దీనికి సంబంధించి ప్రామాణికమైన పుస్తకాలు మార్కెట్లో లభించకపోవడం వల్ల గ్రామీణ విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ నిరుద్యోగులు ప్రతినిధి మేము. అందుకే నిరుద్యోగులందరి తరఫున మేము విద్యాశాఖ మంత్రి గారిని కలిసి, సార్ గ్రూప్ 2 ఎగ్జామ్ని 2 నుంచి 3 నెలలు వాయిదా వేయండి, విద్యార్థులందరూ కోరుకుంటున్నారంటే లోకేష్ బాబు గారు దీనికి అనుకూలంగా స్పందించారు. వెంటనే మళ్ళీ మా 3 ఎమ్మెల్సీలు ఏబిపిఎస్సి కార్యాలయానికి వెళ్ళాం. ఏబిపిఎస్సి కార్యాలయానికి వెళ్తే అక్కడ చైర్మన్ గారు అందరున్నారు. సెక్రటరీ గారితో కూర్చొని చర్చించి నిరుద్యోగుల తరఫున ఈ సమస్య. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.